బనకచెర్లపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. లేనిపోని ఆరోపణలు చేయటం తగదన్నారు. రెండు రాష్ట్రాల శ్రేయస్సే చంద్రబాబు లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీళ్లతో మేము కట్టుకుంటామంటున్నాం. నీకు వచ్చిన నష్టమేంటి అంట? సముద్రంలోకైనా పోనిస్తాం కానీ ఒక్క చుక్క కూడా బనకచెర్ల ద్వారా ఆంధ్ర వాడుకోకూడదు. హరీష్ రావు గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఒక్క చుక్క కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఒప్పుకోము గోదావరి నీళ్లు. ఎట్టొస్తాయి ఆ మాటలు? మన అందరం అన్నదమ్ముళ్ళన్నా మర్చిపోతే ఎట్ట? లోకేష్ బాబు ఏం తప్పు మాట్లాడినాడు? హరీష్ రావు గారు మాట్లాడే తీరు చూస్తే మమ్మల్ని ఎందుకు అంత ద్వేషిస్తున్నారు అని అడుగుతుండా. నువ్వు పాకిస్తాన్ వాడు మాదిరిగా చూస్తే ఎట్ట? మమ్మల్ని మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఆ పైన కట్టుకుంటే మాకు అభ్యంతరం, మనం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం తీసుకున్నారు, మీరు ఏదో పర్మిషన్స్ తీసుకున్నామన్నారు, ఓకే సంతోషం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా జీవో ఇవ్వలేదు, అది మాకు కూడా తెలుసు. ఇచ్చారంటున్నారు మీరు. ఓకే, మీరు కాళేశ్వరం పూర్తి చేసుకోండి, అదేదో బ్రేక్ ఇచ్చి ఆగిపోయింది, దాన్ని ఎట్లో రెక్టిఫై చేసుకోండి, వాడుకోండి. మా అన్నదమ్ముళ్ళు మీరు, అక్క చెల్లెళ్ళు మీరు, ఎందుకు మా మీద అంత బాధ ఎందుకు? దయచేసి మమ్మల్ని ద్వేషించబాకండి. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు, మాజీ మంత్రి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో లోపాయికారిగా మాట్లాడుకుంటున్నారని చెప్పడం అనేది హరీష్ రావు తన స్థాయిని దిగజార్చుకోవడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ సమాజం కూడా ఇట్లాంటి చౌకబారు విమర్శల్ని అంగీకరించదు. ఈరోజు హరీష్ రావు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు సృష్టికర్త కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాదా? దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తపన పడతా ఉంటే మీకెందుకు కడుపు మంట అని నేను అడుగుతా ఉన్నా.